మొత్తానికైతే మా ఇంట్లో ఆదివారం స్పెషల్ చేపల పులుసు మస్తు అవుతుందబ్బా. చేపల కూర అయితే చాలా బాగుంది. ముక్క అయితే ఇంతసేపు ఉడికిచ్చిన చెక్కు చెదరలేదు. ఒక్కోసారి కొన్ని చేపలు ఉంటే ఇట్లా పీస్ పీస్ అయిపోతాయి అనమాట. తినాలని ఇంట్రెస్ట్ కూడా అవుతుంది. వేసిందంటే జీడిపప్పు, కొబ్బరి, అట్లనే ఉల్లిగడ్డలు, కొంచెం పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే మిక్సీ అయితే పట్టుకున్న. కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర వేసుకొని మంచిగా అయితే ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే మంచిగా అయితే అటు ఇటు అయితే గోలించుకున్న. మంచిగా ఫ్రై అయినాకైతే ముక్కలు వేసుకొని చింతపండు నానబెట్టాం కదా, అదంతా వేసుకొని మొత్తం అయితే అల్లు అయితే చారులకి అయితే వేసిన. ఎంత చారు కావాలో అంత అయితే పెట్టుకున్నాను అనమాట. చేపల కూర అయితే తింటుంటే భలే ఉందబ్బా. ముక్కలు అయితే మెయిన్ అయితే ముళ్ళులు అయితే ఎక్కువ అయితే లేవు. టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అయితే ఉన్నదనమాట. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఉడికే ముందు మొత్తం పులుసు అదంతా పోసుకున్నాక, నీళ్ళు సరిపడా పోసుకున్నాక ఇంత చేపల మసాలా వేసి సిమ్లో మూత పెడితే సూపర్ అయితే ఉంటుంది. టేస్ట్ అయితే కొంచెం చేపల కూరలో అయితే కారం అయితే ఎక్కువే ఉండాలని చెప్తాను నేనైతే. మీరు ఎట్లా వండుకుంటారో కామెంట్ పెట్టండి. నా స్టైల్లో అయితే నేనైతే ఇలా చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.